మన హృదయాలను సిద్ధపరచుకొంచు ప్రభు సన్నిధానంలోనికి సంతోషముతో చేరుదాము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడవైన దేవ, నీ పాద సన్నిధిని చేరి ఈ రీతిగా తండ్రి మీ నామమును స్తుతించుకొనటానికి, మీ నామమును ఘనపరచుకొనటానికి, సంఘ సమాజంగా కూడుకొనుటకు మీరిచ్చిన ఈ అవకాశంకే మీకు వందనాలు ప్రభా. మీరిచ్చిన ఈ ధన్యతకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, ప్రపంచంలో, లోకంలో ఈ అవకాశం లేక ఎంతమందో ప్రభా మన నాయన మృతుల గుంపులోకి వెళ్ళిపోయారు. లోకంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయినా తండ్రి, నీ ప్రణాళిక చొప్పున నీవు మమ్మల్ని ప్రేమించి రక్షించిన విధముకై మీకు స్తుతులు చెల్లించుకొనుచు మమ్మల్ని నీతిగా తండ్రి మరి వారం వెంబడి వారము బలపరుచున్న దేవా నీకు వందనాలు. గడిచిన 3 మాసములు మా మీద నుండి దొర్లింప చేసిన దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన 3 మాసములు, గడిచిన సంవత్సరములన్నీ మా రక్షణకర్తగా ఉండి, మా ఆధారభూతుడు అయి ఉండి మమ్మల్ని నడిపించుచు, రక్షించుచు, కాపాడుచు, సంరక్షించుచు, ప్రేమించుచు, స్వస్థపరచుచు, ఆదరించుచు ఈ రీతిగా తండ్రి మరి వారం వెంబడి వారము మిమ్మల్ని స్తుతించుకునే ధన్యతను మాకు దయచేయుచున్న దేవా నీకు మేము ఏమి ఇవ్వగలము నాయన తండ్రి మరి మా విరిగి నలిగిన హృదయముతో మీ నామములో స్తుతించుకొంచున్నాం ప్రభా. మా నాయన ఈ వారము కూడా, ఈ పునరుద్ధాన దినమును కూడా నాయన తండ్రి మరి మీ సన్నిధానంలోనికి సిద్ధపాటు కలిగిన హృదయములతో నీ కృపా సింహాసనం మీద నుండి నీవు మాట్లాడబోయే ప్రతి మాట కొరకు మా హృదయాలను మేము సిద్ధపరచుకొంచుండగా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాన్ని మీరు సిద్ధము చేయండి ప్రభా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకోండి. మా ఆరాధనలు మీకు అంగీకారముగా ఉండినట్లు చేసుకొనండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, త్వరగా మీ సన్నిధానంలోనికి నడిపించుకోండి. మార్గమధ్యంలో ఉన్న బిడ్డలను క్షేమంగా నడిపించుకోండి. సమయానికి నీ మందిరంలో చేరిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాము. అట్టి క్రమము నీ సంఘ బిడ్డలందరూ కూడా నేర్చుకోవటానికి మీరు కృప చూపించండి ఈ దినము ప్రభా. ఇటు రీతిగా తండ్రి మరి మా కొరకు ఇంత చక్కని ఏర్పాటు చేసిన దేవా మీకే స్తుతులు చెల్లించుకొనిచు మా ముందుంచబడిన బలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరము యోగ్యమైన రీతిలో ప్రభా మనైనా మిమ్మల్ని గౌరవించు, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనిచు మీ శరీర రక్తములలో మేము పాల్గొనిచుండగా మా హృదయాలలో తండ్రి మరి ఇంకా ఏ దోషమైనను ఉన్నను, ఏదైనా మీకు ఇష్టము లేనిది ఏదైనా ఉంటే ప్రభా ఇప్పుడే మీ సన్నిధానంలో మేము ఒప్పుకొనుచు నీవే నా దేవుడవు, నా రక్షణకర్తవై ఉన్న దేవుడవు, నా ఆధారభూతుడవై ఉన్న దేవుడవు అని మేము నమ్ముచు మీ నామమునకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు యోగ్యమైన రీతిలో ఈ బలలో చేయి వేయుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని అడుగుచున్నాం ప్రభా. ఆరాధన వర్తమానంలోనూ బల వర్తమానంలోనూ మీ మెల్లనైన స్వరముతో మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. పాటల ద్వారా మనైనా మా హృదయము తెరిచి మా స్వరములనెత్తి మిమ్మల్ని స్తుతించుకొంచుండగా మీరే మాతో మాట్లాడమని మీకు తండ్రి మరి నమ్మకముగా మేము ఈ రీతిగానే కీర్తనలు పాడుచు, చప్పట్లు కొట్టుచు సంతోషంగా మీ సన్నిధానంలో ఉండే కృపను ధన్యతను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆ రీతిగానే ప్రభా మరి ఇంకా నైనా ఈ దిన ఆరాధన కూడిక అంతటినీ ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకొని కొవ్వూరు, రాజమండ్రి, వేములూరు సంఘములలో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అలాగే తండ్రి మరి ఇంకెక్కడెక్కడైతే మీ ఆరాధనలు జరుగుచున్నాయో ప్రభా మీ నామమును స్తుతించుకొనుటకు ప్రజలు కూడుకొని ఉన్నారో ప్రభా అక్కడల్లా ప్రభా మనైనా మీ మహిమను, మీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి ఈ దిన పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలైనా మీరు రక్షించుకొనమని అడుగుచున్నాం ప్రభా. విన్న వాక్యము, విత్తబడే వాక్యము వ్యర్థముగా పోనీయక నాయన కొన్ని ఆత్మలనైనా ఈ దినము మీరే ఆకర్షించమని మీ సన్నిధానంలో గోజాడుచున్నామయ్యా. అందరికీ రక్షణ కావాలి కనుక మీరు మాత్రమే ఆకర్షించగలరు నాయన. మీ దగ్గరే ఆ శక్తి ఉంది ప్రభా. మీ ఆకర్షణ శక్తితో ప్రతి బిడ్డను, ప్రతి పాపి అయిన ప్రతి బిడ్డను నీవే రక్షించుకొని మేము ఈ దినం మీ సన్నిధానంలో గోజాడుచున్నాం. మీ దాసులను బలపరచుకోండి, మీ దాసులను నన్ను కూడా బలపరచుకోండి, సంఘ బిడ్డలందరినీ బలపరచుకొని ఈ దినం ప్రభా చక్కని వర్తమానాలు మేము వినగలిగే కృపను మాకు దయచేయమని ఈ కొద్ది ప్రార్థన విన్నపములు మీ సన్నిధానంలోనికి చేర్చుకొనమని యేసు ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
హృదయాలను ఏ రీతిగా సిద్ధపరచుకోవాలని 100వ కీర్తనలో చక్కగా రాస్తాడు ఆయన. అందరము కలిసి చదువుదాము 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. మరి మనం ఏ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకోవాలని అక్కడ చక్కగా రాస్తాడు దేవుడు కదా. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. మీ చింత బాధ యావత్తును బయటే విడిచిపెట్టి సంతోష గానములు చేయుచు ఆయన మందిరంలోనికి మీరు రండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొంచు ప్రభునామను మహిమపరచుకుందాము. Yes.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 46వ వచనం వరకు. ఇక్కడ చూస్తే ఒక తోట కనబడుతుంది. ఆది కాండంలో ఏ తోట కనబడుతుందండి? ఏదైనా తోట కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో తోట కనబడుతుంది. ఈ రెండు తోటలకి కొంచెం సాదృశ్యం ఉంది. ఏదైనా వనంలో ఏం స్టార్ట్ అయింది? ఏం ప్రారంభమైంది? పాపము ప్రారంభమైంది. పాపానికి అక్కడ బీజం వేయబడింది. మరి ఆ పాపాన్ని లేకపోతే ఆ శాపాన్ని తొలగించడానికి ఈ గెత్సెమనే తోట నుండి ప్రయాణము మొదలవుతుంది. ఆ ప్రయాణము కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిద్ధపాటు, ఆయన యొక్క వేదన, ఆయన యొక్క దుఃఖము మనకి ఈ అధ్యాయంలో ఈ అంశంలో మనకు కనబడుతుంది అనమాట. గెత్సెమనే తోటలో ఆయన చేసే ఆ మరణానికి అప్పగింపబడకపోయే మునుపు కొన్ని గంటల ముందు ఆయన చేసుకున్న ప్రార్థన చాలా విలువైనది. విశ్వాసులముగా మనము అటువంటి లక్షణాలు క్రీస్తు ప్రభువుని చూసి ఆ లక్షణాలు మనం కూడా అలవర్చుకోవడం మంచిది కదా. అయితే ఈ గెత్సెమనే తోటలో ఏం జరిగింది అన్నది ఇది మనం చూద్దాము. 36వ వచనం నుంచి 46వ వచనం వరకు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి కుమారులు ఇద్దరును వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి ఇంకా కొంత దూరంలోనికి వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగనిమ్ము కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని వారిని గద్దించి మరలా చెప్తున్నాడు. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్త ప్రకారమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా చూచెను. ఎలానగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఇది ఇలా పెట్టుకొని ఒక్కసారి యోహాను సువార్త 18వ అధ్యాయం తీద్దామండి. 17వ అధ్యాయము ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మొదటి 5 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చాలండి. ఏం చెప్తున్నాడు ఆయన? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని అని చెప్తున్నాడు అనమాట. సాధారణంగా లోకంలో కొన్ని రోజులే ఉన్నాయి చనిపోవటానికి, కొన్ని గడియలే ఉన్నాయి చనిపోవటానికి అని తెలిస్తే మనం ఏం చేస్తాం? ముందు బంధువులు, చుట్టాలు చక్కబెట్టాల్సిన ఉంటే చక్కబెట్టి, సంతకాలు పెట్టించేయాల్సిన ఉంటే పెట్టించేసి, అమ్మ ఇది నీకు, అయ్యా ఇది నీకు అని ఇలాంటి పనులన్నీ మనం చేస్తాం కదా. నిజంగా దేవుడు అందుకే దాన్ని డెత్ ఒక మిస్టరీగా పెట్టేశాడు. లేకపోతే నేను చెప్తానుగా ఎప్పుడు, అది ఇంకా భయంకరంగా ఉండేది. మొత్తం ఎక్కడెక్కడి అన్నీ మొత్తం చెప్పేసి అన్నీ అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ అనుకుంటా ఆస్ట్రేలియాలో ఒక అతను అలాగే, అతని మరణం అతనికి తెలిసింది. చాలా గ్రేట్ అనుకుంటాను నేను అసలు. అతను డాక్టరు, ఆయన అక్కడే చనిపోవటానికి ఇంకా ఫ్యూ అవర్స్లో ఉన్నాడు, ఫ్రెండ్స్తో గడుపుతున్నాడు. నేను ఈరోజు ఏదేమైనా పలానా టైంకి చనిపోతాను అనుకున్నాడు. ఆయన ఏమి అంటే తాను పాయిజన్ చేసుకోలేదు, కానీ తన సిక్నెస్ని బట్టి ఆయన ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు అని ఆయనకి తెలుసు.
చనిపోయే గంట ముందు కూడా వెళ్ళి కారులో, అరే మీరు అందరు కాఫీ తాగుతారంటే ఎవరు తాగమన్నారు ఆస్ట్రేలియాలో, చల్లగా ఉంటుంది కదా, మేము ఎవరైనా తాగమరా అంటే సరే నేనే వెళ్ళి తాగేసి వస్తానని వెళ్ళి తాగేసి వచ్చాడు. చక్క కొత్త బట్టలు వేసుకున్నాడు, కొత్త షూ వేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు $1 వాళ్ళు వరంగల్ వాళ్ళు అనుకుంటా, $1 ఖర్చు అవ్వకుండా ఏం చేశాడంటే కాఫీన్ బాక్స్ మొత్తం, అంటే మళ్ళీ తను చనిపోతే మరి బాడీని మళ్ళీ ఇండియాకి తేవాలి కదా, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా సమస్తం ఫినిష్ చేసేసాడు. ఫ్రెండ్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ అసలు ఎవరికి $1 బాకీ లేకుండా నేను చాలా డీసెంట్గా చచ్చిపోవాలనుకున్నాడు. అతను చక్కగా కొత్త బట్టలు వేసుకున్నాడంట, మంచి కాఫిన్ బాక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫిన్ బాక్స్ తయారు చేయించుకున్నాడంట. తయారు చేయించుకొని ఇంకా కాఫీ తాగొచ్చాడు. ఫ్రెండ్స్కి చెప్పాడు, అరే నేను ఇంక వెళ్తుందంట పడుకుంటానన్నాడు. అంతే 1 అవర్లో అన్నట్టుగాను 1 అవర్లో చనిపోయాడు. ఫ్రెండ్స్ ఇమీడియట్గా చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసేసారు, పంపించేశారు. చాలా మంచి మరణం ఏమో అనుకుంటాను నేను. ఆ బయట సిద్ధపాట్లు చేసుకున్న వాళ్ళని చూసి మనం మంచి మరణం అనుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ మరణానికే సిద్ధపడుతున్నారు. ఆయన 26వ అధ్యాయంలో చూస్తే ఆయన మంచి మరణం కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయనకి తెలుసు ఇది ఈ స్థలంలో నుండి ఆయన చేస్తున్న ప్రార్థన చాలా సారో అనమాట. ఇట్స్ ఎ గ్రేట్ సారో. ఇప్పుడు మరణాన్ని స్వీకరించడం లేకపోతే ఈ శ్రమను తాను అనుభవించబోతున్న శ్రమ కూడా ఆయనకి తెలుసు. తండ్రి అయిన దేవుని కుమారుడు కనుక ఆయన కూడా త్రిత్వంలో భాగము కనుక ఆయనకి తెలుసు ఏ రీతిగా ఈ మరణము నన్ను హింసించబోతుంది, నా శరీరం మీదకి ఏ రీతిగా ఈ మరణం రాబోతుంది, నా ఆత్మను ఏ రీతిగా నా తండ్రి విడిచిపెట్టబోతున్నాడు అనేసి సమస్తం ఆయనకు తెలుసు కనుకనే ఆయన ఏం చేస్తున్నాడు, తన మరణం కొరకు తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. చూడండి, అక్కడికి వెళ్ళి ఏకాంతంగా శిష్యులందరినీ తీసుకువెళ్ళాడు, ఇంకా కొంత ఆ గెత్సెమనే తోటలోకి, తర్వాత ఇంకా కొంత లోపలికి వెళ్తూ తనకి ఇష్టమైన ప్రియ శిష్యులైన 3 ఉన్నారు కదా, పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని ఇంకా కొంత లోపలికి వెళ్ళి మీరు మెలకువగా ఉండి నా కొరకు ప్రార్థన చేయండి అని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నేను దుఃఖపడడానికి, నేను చింతాక్రాంతుడు అగడానికి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అని చెప్పి తండ్రితో చెప్తున్నాడు. ప్రభువా, మరణమగునంతగా నా ప్రాణము బహుని దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి శిష్యులతో చెప్తూ కొంచెం దూరం వెళ్ళి తండ్రితో చెప్తున్నాడు. తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, మీ చిత్తమైతే ఇది మీకు ఇష్టమైతే, ఇది మీ చిత్తములో ఉంటే ఏం చేయాలి, ఈ గిన్నె నా నుండి తొలగిపోయేలాగా చెయ్యండి, అయినా కూడా నా చిత్తము కాదు మీ చిత్తమే జరిగించండి అని చెప్తున్నాడు. మరి ఆయన చిత్తం ఏంటో యేసుక్రీస్తు ప్రభువారికి స్పష్టంగా తెలుసు కదండి. ఏంటి, సర్వమానవాళి పాపము కొరకు ఒకడు మరణించవలసి ఉన్నది, లోకరక్షకుడుగా ఆయన శరీర రూపము దాల్చి ఈ లోకంలోనికి వచ్చిందే ఈ గడియ కొరకు, అవునా కదండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో తన దుఃఖమును, తన హృదయాన్ని ఆయన పారబోస్తున్నాడు అనమాట తండ్రి ఎదుట. ప్రభువా, నాకు తెలుసు ఇది ఎంత భయంకరమైన వేదనకరమైన పరిస్థితో నాకు తెలుసు, నేను ఇలా మరణించబోతున్నాను, ఇది చాలా శారీరకముగాను ఆత్మీయంగా ఆత్మలో నీవు నన్ను విడిచిపెట్టేయబోతున్నావు, ఆ గడియ రాబోతుంది అని అతనికి తెలుసు. ఎందుకు, సర్వ మానవాళి కొరకు ఆయన మరణించడం కొరకే ఆయన తండ్రిని విడిచి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు తీయనవసరం లేదు 3వ అధ్యాయంలో, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మానవుడైన నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు, దీనుడిగా రిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడు, మరి నీ పాపము నుండి నా పాపము నుండి ఎవ్వరూ ఎప్పటికీ తీయలేని ఘోరమైన పాపములన్నీ మానవాళి చేస్తే ఆయనేమో నీతిమంతుడుగా ఉండి ఏ పాపము లేక, ఏ భేదము లేక, ఏ డాగు లేక, ఏ మచ్చ లేకుండా, ఏ కళంకము లేకుండా, ఏ ముడత లేకుండా ఆయన నిర్దోషిగా ఉండి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జన్మించి మరి ఆ 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు కదండి. ఆయన పరిశుద్ధతను మనకివ్వటానికి, ఆయన కృపను మన మీద చూపించటానికి, మన పాపం ఏం చేసిందంటే మనకును ఆ తండ్రి అయిన దేవునికి మధ్య అడ్డుగోడ వేసేసింది. ఆ అడ్డును, ఆ తెరను చింపటానికి, ఆ దేవునితో నీకును మానవునికి దేవునికి మధ్య సమాధానం కలుగు చేయటానికి ఈ క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఆ చివరి గడియ ఇంకా వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడుతున్న సమయంలో ఆయన ఎంత చక్కగా సిద్ధపడుతున్నారో చూడండి. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-9లో చూస్తే ఆయన గురించి చక్కని సాక్ష్యం అక్కడ మనకు కనబడుతుంది.
మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకునిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ ఆయన నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన ఏం చేశాడంట, శరీరధారి అయి ఉన్న దినములలో అంటున్నాడు. ఆయన దినములలో ఏంటి, ఇంక ఈ శరీరంతో ఉన్న ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగింప చేసే అన్నాడు. కానీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మరణిస్తేనే నీకు నాకు రక్షణ, నీకు నాకు విడుదల, లేకపోతే ఇంక మరి ఎప్పటికీ ఎవరికి విడుదల దొరికేది కాదేమో. కానీ యేసుక్రీస్తు నరుని అంతగా ప్రేమించాడు. యోహాను 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ప్రియముగా ఎంచుకున్న తన ఏకైక కుమారుని ఏం చేశాడు, ఈ లోకంలోనికి శ్రమగా లేకపోతే ఆయనను మరణించవలసిన పరిస్థితికి తీసుకొచ్చేలాగా ఆయన పంపించేశాడు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన కుమారుడై ఉండియు అంటున్నాడు. 8వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 చూడండి, ఆయన కుమారుడై ఉండియు అంటున్నాడు. దేవుని కుమారుడు. సాధారణంగా అధికారంలో ఉన్నవారు పిల్లల్ని కింద వాళ్ళు ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా, చాలా అపురూపంగా, చాలా గౌరవంగా, ఇంకా వాళ్ళకి చేయగలిగినవన్నీ చేసి చూస్తారు. అక్కడ అదే చెప్తున్నాడు అనమాట. అంత దేవుని కుమారుడై ఉండియు ఆయన ఏం చేయడానికి ఇష్టపడ్డాడంట, ఉండియు అంటున్నాడు అక్కడ. అందుకే అక్కడ క్లాజ్ పెట్టి తాను పొందిన శ్రమల వలన విధేయత పొందిన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. శ్రమ వస్తుంది నాకు తెలుసు అని ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సంపూర్ణ సిద్ధి నొందిన వాడే ఏం చేస్తున్నాడు, మెల్కీసెదెకు ఏం చేశాడు, అబ్రహాముకి యాజక ధర్మాన్ని నెరవేర్చాడు. మరి అదే క్రమంలో ఈ ప్రధాన యాజకుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆయన ఏం చేశాడు, బలులు అర్పించాడు. ఆయనే బలిగా అయిపోయాడు. ఒక పశువు రక్తం చేతనే, ధర్మశాస్త్రంలో ఒక పశువు రక్తం చేతనే ఒకరికి రక్షణ కలిగేది, పాప విమోచన కలిగేది, పాప పరిహారార్థ బలులని చెల్లించేవారు. మరి కొత్త నిబంధనలో ఆ బలులేమీ లేవండి. మేకపిల్లని తీసుకొచ్చి చంపేయడం, లేకపోతే గొర్రె పిల్లని తీసుకొచ్చి చంపేయడం, వాటి రక్తం ద్వారా మనకి విడుదల కలుగుతుంది అన్నవేమీ లేవు. మరి ఇప్పుడు ఉన్నదేంటి ఇప్పుడు దేవుని చేత పిలువబడిన యేసుక్రీస్తే నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అయిపోయాడు కదా. ఆ బలిగా అవ్వటానికి ఆ కొన్ని గడియల ముందు ఆయన ప్రార్థన చేసుకొంచున్నాడు. ప్రభువా నీ చిత్తమైతే, సాధ్యమైతే, ఒకవేళ ఇంకేదన్నా అవకాశం ఉంటే చూడు నాయనా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోయేటట్టు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. అయినను తెలుసు మళ్ళీ ఎందుకు, యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తేనే కానీ ఇది జరగదని ఆయన తెలుసుకొని ఏమన్నాడు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్తమే జరిగించుమని ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత శిష్యులతో సంఘర్షణ మనం చూస్తాం. అక్కడ చూస్తే శిష్యులు ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో ఎంత నమ్మకంగా నడిచారు. యేసుక్రీస్తు ప్రభువారితో ఇంత పరిచర్య చేశారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన బోధలను విన్నారు, ఆయన మాటలను విన్నారు, ఆయన చేసిన సూచక్రియలు విన్నారు, ఆయనతో సహవాసం చేశారు, ఆయనతో భోజనం తిన్నారు, ఆయనతో పానం తాగారు, ఆయనతోటే ఉన్నారు. చివరిగా ఏం చేశారు వాళ్ళు, కనీసం ఇప్పుడు ఒక మన యజమానుడు దుఃఖంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడంటే మనం ఏం చేస్తాం, చాలా బాధ కలుగుతుంది మనకు కూడా. అయ్యో ఈయన ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, ఇంత 2-3 సార్లు పాపం లోపలికి వెళ్ళడం, బయటకు వచ్చి మళ్ళీ శిష్యులు నా గురించి ప్రార్థన చేయండి అరా అని చెప్పడం, మళ్ళీ 2సారి వెళ్ళాడు, మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 3. అంటే ఆయన ఆత్మలో ఎంత దుఃఖములో ఉన్నాడో, ఎంత నలిగిపోతున్నాడో, ఈ శ్రమను నేను ఎలా తీసుకోవాలి, ఈ కష్టాన్ని నేను ఎలా తీసుకోవాలి, ఇంతటి దుఃఖకరమైన, ఇంతటి వేదనకరమైన మరణాన్ని నేను ఎలాగూ స్వీకరించాలి అని శిష్యుల సహాయాన్ని కోరాడు. శిష్యులు ఆయన ఇన్సల్ట్ చేసేసారు, ఆయన్ని షేమ్ చేసేసారు కదండి. ఎక్కడా కూడా ప్రార్థన చేసినట్టు కనబడలేదు. వాళ్ళు పడుకొని కళ్ళు అసలు లెగట్లేదంట, కళ్ళు అక్కడ అదే రాసినాడు, భారమైన కళ్ళు గలవారై ఉన్నారంట. చూడండి, వారి కన్నులు భారముగా ఉండని అంటున్నాడు. ఇంకా 3వసారి వచ్చి యేసుక్రీస్తు అన్నాడు, ఇక మీరు నిత్య విశ్రాంతి తీసుకోండి బాబు, నన్ను అప్పగించే గడియ రానే వచ్చేసింది, ఇంకా నన్ను ఎవరు రక్షించలేరు, నన్ను అప్పగించేవారు చాలా సమీపంగానే ఉన్నారు, రండి మనం అందరం కలిసి వెళ్దాము, ఎదుర్కొందాం వాళ్ళని అనేసి ఎదుర్కొంటారు కదా. యూదా ఇస్కరియోతు ఆ మనుషులను, ఆ బంట్రోతులను, వారిని అందరినీ తీసుకొని వచ్చినప్పటికీ వీళ్ళు ఎదుర్కొని వెళ్తున్నారు అనమాట.
అంతగా చక్కగా సిద్ధపడి మరణాన్ని ఎదుర్కోవటానికి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే తండ్రితో చక్కని మాట ఆయన చెప్పాడు. ఏంటి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని అంటున్నాడు. ఇదేమో నీకు నాకు ప్రశ్న. అదే ఏ గడియో ఏ జామో మనకు తెలియదు. ఆయన రాక ఆయనకి తెలుసు, ఆయన వెళ్ళిపోవటము ఆయనకి తెలుసు. ఈ మధ్యకాలంలో ఆయన చేయవలసింది ఆయన నమ్మకముగా చేశాడు, ఆయన నామమును మహిమపరిచాడు. మరి నీవు భూమి మీదకి ఒక ప్రణాళికతో పుట్టింపబడి ఉన్నావు. ఆయన వేదన చాలా భయంకరమైన వేదన పడుతూ ఉన్నాడు కదా, చాలా కష్టపడుతున్నాడు. ప్రభువా, నేను ఈ గిన్నెలోనిది, ఈ శ్రమలోని తాగితేనే కానీ ఇది నా ఎడల నుండి సాధ్యము కాని ఎడల దీన్ని జరిగించమని తండ్రితో చెప్తున్నాడు. ఆ గిన్నెలోనిది అంటే ఆ శ్రమలోనిది నేను స్వీకరించాలి, ఆ స్వీకరించడం కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చానని తానే అర్థం చేసుకున్నాడు. తండ్రితో చెప్తున్నాడు, సరే ఇలా జరగనివ్వండి ప్రభు అని. మరి నేను అదే అడుగుతున్నాడు దేవుడు ఈ దినము. నీకు నాకు ప్రశ్న అదే. ఏ పాపము లేని ఆయన ఆ ఏదెను వనములో నుండి వచ్చిన ఆ పాపములో నుండి నన్ను విడిపించడానికి గెత్సెమనే తోటలో ఆయన ఆత్మను ఆయన సిద్ధము చేసుకున్నాడు, ఆయన ఆత్మను ఆయన అప్పగించుకొంచున్నాడు. అయితే దేవునికి నమ్మకంగా ఒక చక్కని సాక్ష్యాన్ని ఆయన చెప్పాడు. ఏంటి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను, సంపూర్ణంగా నెరవేర్చానని యోహాను సువార్తలో ఉంది కదా. ఆయనే మన ప్రధాన యాజకుడిగా ఉండి మన పాప పరిహారార్థము కొరకు ఆయన చేసిన ఆ రక్షణ కార్యమును బట్టి ఆయన మనం స్తుతించుకోవాలి. ఆయన అంతటి శ్రమను సంతోషంగా ఆయన స్వీకరించాడు. సంతోషంతో కొంచెం కష్టం కలిగినా కూడా ఆయన సిద్ధ మనసు కలిగి తండ్రి చిత్తమునకు విధేయత కలిగిన వాడే ఆయన ఈ శ్రమను తీసుకున్నాడు. గనుకనే ఈ దినము నీకు నాకు రక్షణ కలిగింది. అందును బట్టి ప్రభువును మనము స్తుతించుకోవాలి, అందును బట్టి ఆయన నామమును మనము ఘనపరచుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన కుమారునిగా ఉండి ప్రధాన యాజకుడిగా మన కొరకు ఆయన చేసిన యాజక ధర్మమును బట్టి ఆయన మనము స్తుతించుకోవాలి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా
కీర్తన గ్రంథంలో నుండి 28వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 28వ అధ్యాయము కీర్తన గ్రంథము. పోయిన వారము 27వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. మరి దావీదు దేవుని ఎడల ఎట్లాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాడో, ఎట్లాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాడో అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. నేను 28వ అధ్యాయంలో కూడా దావీదు తన విశ్వాసాన్ని గురించి పలికిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఏ రీతిగా తన ప్రార్థన చేశాడు గమనించండి. మరి ఈ అధ్యాయంలో మనం చూడదగిన విషయం ఏంటంటే, ఆయన రాజు అయిన తర్వాత యెరూషలేములో తన పట్టణాన్ని, యెరూషలేం పట్టణంలో తన ఇంటిని ఇంకా నిర్మించుకోక ముందు ఈ యొక్క అధ్యాయాన్ని రాశాడు. ఎందుకు అంటే, ఒక పేజీ తిప్పితే 30 అధ్యాయంలో గృహ ప్రతిష్టాపన గానము అని మనము చదువుతాము. గృహ ప్రతిష్టాపన గానమని. ఏంటి గృహ ప్రతిష్టాపన గానము అంటే, ఆయన యెరూషలేము పట్టణంలో తన ఇంటిని దావీదు గారు నిర్మించుకున్న తరువాత రాశాడు కీర్తన. 28లో తన విశ్వాసాన్ని చాటాడు. గమనించండి, దావీదు నిరంతరము ఆయనని చంపడానికి తిరిగారు. ఆయన యొక్క తల్లిదండ్రుల్ని ఆయన ఎప్పుడూ కూడా దాస్తూ ఉండాలి. ఆయన మోయాబు దేశంలో తన తల్లిదండ్రులను దాచాడు. దావీదు నిరంతరము ఇబ్బందులో ఉన్నాడు. ఈ 28వ అధ్యాయం కూడా మనకి వలె దావీదు కూడా నిరంతరము ఏదో కష్టంలో, ఏదో ఒక ఇబ్బందులో దావీదు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా మన జీవితంలో కూడా ఏదో ఒక ఇబ్బంది, ఏదో కష్టము, అప్పులు కానివ్వండి, ఆర్థికంగా, లేకపోతే అనారోగ్య పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒకటిగా ఉండదు. రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యల్లో మనం ఉంటాం. మరి రకరకాల సమస్యల్లో మనం ఉన్నప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడే మాటలేంటి? ఈ 28వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇందులో 9 వచనాలు ఉన్నాయి 28వ అధ్యాయంలో. దయచేసి గమనించండి. 28వ అధ్యాయంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, దావీదు శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఆయనకి సమాధానం ఇవ్వలా. ఆయన సమాధానము పొందనప్పటికీ కూడా ఆయన ఒక మాట ఏమన్నాడంటే, 28వ అధ్యాయము ఒక వచనంలో 2వ లైన్లో, మొదటి వచనం 2వ లైన్లో, యెహోవా నా ఆశ్రయదుర్గమా. ఏమన్నాడండి? యెహోవా నా ఆశ్రయదుర్గమా. ఆశ్రయదుర్గం అంటే ఒక పెద్ద బండరాయి. యుద్ధంలో ఎక్కడ దాక్కోవాలంటే మనము ఒక పెద్ద బండరాయి వెనకాల మనం దాక్కుంటే మనకి బుల్లెట్స్ తగలవు. అందుకనే ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే 8వ వచనంలో, యెహోవా తన జనులకు ఆశ్రయము. యెహోవా ఆయన జనులకి ఏంటంటే అండి, గమనించండి, వృద్ధాశ్రమాలు ఉంటాయి, ఆశ్రమము అని అంటాం. ఈ ఆశ్రమాల్లో ఎవరుంటారంటే, వారి కుటుంబీకులు వారిని విడిచిపెట్టినప్పుడు, లేకపోతే కుటుంబీకులు ఎవరు లేనప్పుడు, వారికి ఎవరు లేనప్పుడు, సహాయం చేసేది ఎవరు లేనప్పుడు, ఆదుకునేది ఎవరు లేనప్పుడు ఆశ్రమాలకు వెళ్తారు. ఒక వృద్ధాశ్రమాలలోనే ప్రార్థన చేయడానికి వెళితే ఆ వృద్ధాశ్రమంలో దాదాపు ఒక 40 మంది వృద్ధులు ఉన్నారు. ఎందుకు ఆ వృద్ధులు ఉన్నారంటే, పాప ఆ వృద్ధులకి ఎవరు లేరు, వారిని చూసుకోవడానికి ఎవరు లేరు, వారిని కాపాడడానికి ఎవరు లేరు, అన్నం పెట్టడానికి ఎవరు లేరు కనుక వారు ఇక్కడికి వచ్చారు. ఆ ఆశ్రమంలో వారికి మందులు దొరుకుతాయి, ఆశ్రమంలో వారికి నీడ దొరుకుద్ది, ఆ ఆశ్రమంలో వారికి ప్రతి రకమైన సహాయము వారికి దొరుకుద్ది. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నా ఆశ్రయము నా దేవుడు అంటున్నాడు. ఏమంటే మీ ఆశ్రయం ఎవరు? ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నా ఆశ్రయము దేవుడు, నేను పరిగెట్టేది ఆయన యొద్దకు. దావీదు అన్నాడు, నేను పరిగెట్టేది నా దేవుని దగ్గరికి. ఏమంటే చాలా సందర్భాల్లో మనకు సమస్య రాగానే బంధువులకు ఫోన్ చేస్తాం, దేవుని తక్కువగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎంతమంది ఫోన్ చేసి పాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉందో ప్రార్థన చేయని అడుగుతారు. దావీదు ఏమన్నాడంటే, యెహోవా నాకు ఆశ్రయము, నేను పరిగెట్టేది ఆయన యొద్దకు నా సహాయం కొరకు.
నాకు హెల్ప్ చేసేది, సహాయం చేసేది ఆయన మాత్రమే. ఇప్పుడు దావీదుకి దేవుని దగ్గర నుంచి అస్తమానం సమాధానం వచ్చిందా అంటే అస్తమానం సమాధానం రాలేదు దావీదుకి దేవుని దగ్గర నుంచి. అందుకనే ముందు వచ్చిన ఏమన్నాడంటే, దేవ కరుణతో నాకు సహాయం చేయి. ఏమంటే మనం కూడా సమస్యలు కూరుకుపోయి, ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు అనిపిస్తూ ఉంటే దేవుడు నన్ను మర్చిపోయాడా, విడిచిపెట్టేశాడా, నా బాధను చూడలేదా ఏంటి, నా కుటుంబము నా బిడ్డల పరిస్థితి ఏంటి, నన్ను విడిచిపెట్టేశాడా ఏంటి అని చెప్పి ఇలాంటి పరిస్థితులు, హృదయ విదారకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దావీదు ఏమన్నాడంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, ఇప్పుడు నా ఆశ్రయదుర్గము, గతంలో నా ఆశ్రయదుర్గము, భవిష్యత్తులో కూడా నా ఆశ్రయదుర్గము. దేవుడు సహాయము ఎలా చేస్తాడో మనకు తెలియదు, ఆయన రీతిలో ఆయన చేసుకుంటాడు సహాయము. ఒకసారి కరోనా టైంలో ఒక వృద్ధురాలు పాపం అన్నం తినడానికి ఆకలి వేసి తినడానికి సహాయం చేయడానికి ఎవరు లేకపోతే ఇంట్లో మోకాలేసి ప్రార్థన చేస్తుంది, దేవా నాకు సహాయం పంపించండి అయ్యా అంటే, కొంతమంది ఆకతాయి కుర్రోళ్ళు ఈవిడ ప్రార్థనలు విని, ఓహో నీకు ఆకాశంలో నుంచి దేవుడు పైనుంచి పొట్లం పడేస్తారేంటి నీకు అని వెటకరించి వాళ్ళు ఏం చేశారంటే, హోటల్కి వెళ్ళి ఒక 70 రూపాయలు పెట్టి మీల్స్ కొని ఆవిడ ముందు పెట్టారు. ఆవిడ ప్రార్థన చేస్తుండగా సాంబార్ వాసన వస్తుంది. ఓహో దేవుడు నాకు సిద్ధపరిచాడని చెప్పి కళ్ళు తెరిచి చూడగానే భోజనం పొట్లం ఉంది. భోజనం పొట్లం ఉండి దేవా నీకు వందనాలని చెప్పి స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆ ఆకతాయి కుర్రోళ్ళు 9 వచ్చి అన్నారంట, ఏమో ఏటో పెద్ద ప్రార్థన చేసేస్తాం, ఆ పొట్లం తీసుకొచ్చింది మేము, నీ దేవుడేమి ఇవ్వాలా నీకు అని అన్నారంట. అప్పుడు ఆమె అంది, బాబు నాకు సహాయము ఆకాశం నుంచి పొట్లం పడిపోతే ఇరిగిపోయి సాంబారు వెళ్ళిపోద్ది కదా, రైస్ ఎటో పోద్ది కదా, అందుకని దేవుడు మీకు ఇచ్చి ఇమ్మని చెప్పాడు. దేవుడు అనే సహాయాన్ని ఎవరి ద్వారా తీసుకొస్తాడో మనకు తెలియదు. అందుకనే దావీదు ఏమన్నాడంటే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము. కానీ ప్రస్తుతము ఆయనకి వెంటనే సమాధానం రాలేదు దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి వెంటనే సమాధానం రాలేదు, కానీ ఆయన ధైర్యాన్ని కోల్పోలా. ఏం కోల్పోలేదండి? ధైర్యాన్ని కోల్పోలేదు. దేవుడు ఇప్పుడు కాకపోయినా రేపన నాకు సహాయం తీసుకొస్తాడు, రేపు కాకపోయినా ఎల్లుండి సహాయం తీసుకొస్తాడు. తన ధైర్యము కోల్పోలా. చాలామంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు, అమ్మో నా పరిస్థితి ఏంటని చెప్పి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఎవరికైతే యెహోవా కాపరిగా పెట్టుకుంటారో వారు ధైర్యం కోల్పోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, యెహోవా నా ఆశ్రయదుర్గము. దావీదు అన్నాడు, దేవా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. ఏమన్నాడు? ఏమండి దావీదు గొప్ప బాధ ఏంటో తెలుసా? చూడండి 2 లైన్లు ఏముందో, నీవు మౌనముగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె అగుదును. ఎలా అయిపోతారంట ఆయన అన్నాడు ఇంకో మాటలో, దేవా నువ్వు గనక నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోయినతో సమానం. ఏమన్నాడు? ఎవరితో సమానం అంట? చూడండి చాలామంది విశ్వాసులు సైతము దేవుడు వారితో మాట్లాడకపోయినా, వారి జీవితంలో దేవునితో సంబంధం లేకపోయినా ఏ బాధ చీకు చింత లేకుండా బతికేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, మరి మీరు శక్తిని ఎక్కడి నుంచి పొందుకుంటున్నారు? మీకు బలము ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పనా? నా ఆస్తి ఉందలే, మా బంధువులు ఉన్నారులే, నాకు వచ్చేది ఉందలే, నా వ్యాపారం ఉందిలే, నాకు ఉద్యోగం ఉందిలే, నా పని ఉందిలే, నా శక్తి ఉందిలే. గమనించండి, దావీదు ఏమన్నాడంటే ఆయన రాజుగా ఉన్నాడు, మంచి బలసూరుడుగా ఉంటున్నాడు, ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నాడంటే, దేవా నువ్వు ఇస్తేనే ఇవన్నీ నాకు వచ్చినాయి, నువ్వు మౌనముగా ఉంటే నేను చచ్చిన వాడితో అయిపోతాను, నేను శవంతో సమానము, నేను సమాధిలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను నువ్వు నాతో మాట్లాడకపోతే. ఏమండి నిజమైన రక్షణ పొందిన విశ్వాసులు దేవునితో సంబంధం లేకపోతే వారు బ్రతకలేరు. వారు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు టెన్షన్ వస్తుందో తెలుసా? అమ్మో ఆయన నాతో లేకపోతే ఎట్లాగా. అందుకని దావీదు అన్నాడు, దేవా నువ్వు మౌనంగా ఉంటే గనక నేను సమాధిలో దిగిపోయిన వాడిలో అయిపోతాను నేను. దావీదు ఎలా ప్రార్థన చేశాడో తెలుసా అండి? దేవా నాకు సహాయం ఇచ్చాయి ఆయన ప్రార్థన చేశాడు, ఆయన పొందుకున్నాడు సహాయాన్ని. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ తక్కువ మంది సహాయాన్ని పొందుకుంటారంటండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ తక్కువ మంది సహాయాన్ని పొందుకుంటారు. సహాయాన్ని పొందుకున్నవారు ఎవరో తెలుసా? ఆయన పలకపోతే ఉండలేని వారు సహాయాన్ని పొందుకుంటారు.
మీ జీవితం ఎలా అవ్వాలంటే, దేవుడు నేను చేసిన ప్రార్థనకి సమాధానం ఇవ్వకపోతే కనుక నేను బ్రతకలేని యేసయ్యా, అలాంటి దృక్పథము, అలాంటి మనస్సు కలిగిన వారే సమాధానాలు పొందుకుంటారు. చాలామంది దేవుని అడుగుతారు, విడిచిపెట్టేస్తారు. ఆయన ఇవ్వలేదా, సర్లే. దేవుడికి ప్రార్థన చేసాం, ఇవ్వలేదు, సర్లే. దయచేసి గమనించండి, విశ్వాసులు మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు సమాధానం పొందకపోతే మీరు ఊరగంట ఉండకూడదు. దావీదు అన్నాడు, నువ్వు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగిపోతాను. నేను నా సమస్యలు, నా ఇబ్బందులు నన్ను చంపివేస్తాయి. నా కష్టాలు, నా మీదకి వచ్చిన శ్రమలు నన్ను చంపివేస్తాయి. అమ్మా, మీరు ఎలా ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర? ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారా? దేవా, నువ్వు మౌనముగా ఉంటే నా సమస్యలు నన్ను చంపివేస్తాయి, అందుకని నన్ను రక్షించు అని ప్రార్థన చేయట్లా మీరు? దేవా, నన్ను చూసుకోండి, ఉంటాను. మరి ఇలా చేస్తారు ప్రార్థన మీరు. దావీదు ఎలా చేశాడు చూడండి ఒకసారి ప్రార్థన. నీవు మౌనముగా నుండిన ఎడల, అంటే నా ప్రార్థనకు నువ్వు సమాధానం ఇవ్వకపోతే నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోతాను, చచ్చిపోతాను, నేను నా బ్రతకలేను, నేను నువ్వు నాకు సమాధానం ఇవ్వకపోతే అని దేవుని దగ్గర మొర్ర పెట్టాడు. దావీదు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? దేవుని కొరకు గొప్ప కీర్తనలు రాసినవాడు, దేవుని స్తుతించి ఆరాధించిన వాడు, ఆయన దగ్గర మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ దేవుని ఆరాధించేవాడు. ఎందుకు ఆరాధించాడు తెలుసండి దేవుడు? దావీదు మాట అన్నాడు 6వ వచనంలో, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నావు అంటే సమాధానం ఇచ్చాడు దేవుడు. తన కష్టానికి సహాయాన్ని చేశాడు. దావీదు అంటాడు, యెహోవా నా విజ్ఞాపన ధ్వని నువ్వు ఆలకించావు యేసయ్యా, యు హావ్ హర్డ్ మై ప్రేయర్ అని అంటున్నాడు. నా హృదయము యెహోవా నా ఆశ్రయము, నా కేడము. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, దావీదు ఏడ్చి అడిగాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. దావీదు ఏడ్చి అడిగాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. చూసారండి, దావీదు ఏం చేశాడు? దేవుని ఏడ్చి అడిగాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. మనం ఎవరి దగ్గర ఏడుస్తున్నాం? బంధువుల దగ్గర ఏడడం కాదు, ఒంటరిగా కూర్చొని ఏడటం కాదు, మనం దేవుని దగ్గర కన్నీరు కార్చాడు దావీదు. ఇక్కడ ఏమంటే మనకి ఎమోషన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. సిన్సియారిటీ బట్టి ఎమోషన్స్ వస్తాయి. మనం ఏడవలసింది ఇదిగో ఈయన దగ్గర. 2వ వచనం దావీదు ఏమన్నాడంటే, యెహోవా మరలా అన్నాడు, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తుకొని నేను ప్రార్థన చేశాడంటే. ఎలా ప్రార్థన చేశాడు తెలుసండి? దావీదు ఎలా ప్రార్థన చేశాడంటే, ఆయన సన్నిధిలో ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. దీని గురించి రాస్తూ చార్లెస్ స్పర్జన్ ఒక భక్తుడు ఏమన్నాడంటే, చూడండి, గుడి ముందు భిక్షాటన చేసేవారు చేతులు ఎలా ఉంటాయి అని అన్నాడు. వీఆర్ ఆల్ బెగ్గర్స్ బిఫోర్ అన్ ఆల్మైటీ గాడ్ అని రాశాడు. ఏమని రాశాడండి? వీఆర్ ఆల్ బెగ్గర్స్ బిఫోర్ ది ఆల్మైటీ వన్ అని చెప్పి, ఇదిగో ఆయన సన్నిధిలో ఇలా ప్రార్థన చేయమని చెప్పాడు. ఇక్కడ దావీదే ఉన్నాడు, నీ పరిశుద్ధ ఆలయముల వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నీ విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. 7వ వచనం ఏం జరిగింది? యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయమందు ఆయన నమ్మికించాను గనుక నాకేం కలిగింది? సహాయం కలిగింది. మీరు సహాయం పొందుతున్నారో లేదో నాకైతే తెలీదు. ఎవరైతే సహాయము దేవుని దగ్గర నుంచి పొందాలనుకున్నవారు, ఇదిగో దేవా నువ్వు కనుక మౌనంగా ఉంటే నేను చచ్చిపోయిన వాడితో సమానము, నేను సమాధిలో పడిపోయిన వాడితో సమానము అనే ఇంటెన్సిటీ, ఆ తీవ్రత మిస్ అయిపోయింది ఈరోజు ప్రార్థనలో. ఆ ఉద్యమం మిస్ అయిపోయింది. మనుషుల దగ్గర ఏడుస్తున్నాము, మనం ఏడవలసిన దేవుని దగ్గర మనం ఏడవాలి. బైబిల్ చెప్తుంది, విసుగక నిత్యము. అది మనం చనిపోయిన అవసరం లేదు, మనం చింతించిన అవసరం లేదు. ప్రభు అన్నాడు, చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. చింత యావత్తు నా మీద వేయను. బైబిల్ చెప్తుంది మనం ఎలా ప్రార్థన చేయాలి. చూడండి దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఏమండి, జనరల్గా మన చుట్టూ దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు. ఎలాంటి శత్రువులు చూడండి. భక్తిహీనులు పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. భక్తిహీనులు దేవుడు ఏం చేస్తారంటండి? భక్తిహీనులు ఆశీర్వాదాన్ని పొందుకోరు. భక్తిహీనులు దేవుని దగ్గర నుంచి ప్రార్థనకి సమాధానం పొందుకోలేరు.
భక్తిహీనులు ఎలా ఉంటారంటే దావీదు శత్రువులంట, వారు దుష్ట ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. ఎలా మాట్లాడతారంట పొరుగు వారితో? చాలామంది చూడండి తేనెవనే మాటలు అంటారు, కానీ హృదయంలో ఏముంటుందో తెలుసండి? దుష్ట ఆలోచన ఉంటుందంట. బాగున్నారండి, ఎంతో నైస్గా మాడతారు, లోపలంతా వారి గురించి చెడుగా ఆలోచించుకుంటూ ఉంటారు. స్పర్జన్ అనే భక్తుడు ఏమని రాశాడంటే, ఇలాగా లోపల చెడు ఉంచుకొని బయటికి మంచిగా మాట్లాడు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ తండ్రి అయిన సాతానుడి చేత బాగా ట్రైన్ చేయబడ్డవారంట వాళ్ళు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ తండ్రి అయిన సాతానుడి కంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తారట. ఎందుకంటే అవ్వతో ఏమన్నాడు? పండు తినద్దన్నాడా, నువ్వు తింటే దేవుడితో సమానమైపోతావు, అందుకనే నేను తినద్దంటున్నాడు అని ఎలాగైతే చెప్పాడో, వీళ్ళ కూడా వచ్చి లోపల ద్వేషాన్ని పెట్టుకొని నోట్లోంచి మాత్రం మంచి పలుకులు వస్తూ ఉంటాయంట. ఏమండి, దావీదు చుట్టూ అట్లాంటి శత్రువులు ఉన్నారు. మన చుట్టూ కూడా అట్లాంటి శత్రువులు ఉండొచ్చు. మనకు తెలిసిన వారిలో మన స్నేహితుల్లో కూడా అట్లాంటి శత్రువులు ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు అట్లాంటి శత్రువుల నుంచి కూడా దేవుడు దావీదుని కాపాడాడు. దావీదు విషయం ఏంటో తెలుసండి? అడిగాడు, పొందుకున్నాడు. అది వర్తమానం ఈరోజు. అడిగాడు, ఏడుస్తూ అడిగాడు, పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. పొందుకున్నాడు. అందుకనే దావీదు ఏమన్నాడు చూడండి, నా హృదయమందు ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయము కలిగెను. మీరు చెప్పగలరు ధైర్యంగా చెయ్యెత్తి, నాకు దేవుని దగ్గర నుంచి సహాయము కలిగెనని? మీరు పొందలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దగ్గర నుంచి సహాయము. దావీదు అన్నాడు, దేవా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బతకలేను. నేను ఇంకోటి ఏమన్నా తెలుసండి, నువ్వు మౌనంగా ఉంటే నేను బతకలేను. నేను నీ సహాయం నేను పొందకపోతే నేను బ్రతకలేను. నేను ఐ కెనాట్ లివ్ వితౌట్ యువర్ హెల్ప్. మనం ఏం చేస్తామంటే మన తెలివిని జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఆయన సహాయం చేయకపోయినా పర్లేదు, నేను ఎలాగోలోగా నెట్టుకెళ్ళిపోతాను నేను. పరిసయ్యుడు దేవాలయం ముందుకు వచ్చి ఏమన్నాడంటే, దేవా నీ యొక్క శిలువ యాగము, నీ రక్షణ నాకు అవసరంలా. నేను ధర్మశాస్త్రాన్ని పర్ఫెక్ట్గా నేను పాటించేస్తున్నాను. నేను ఈ అన్యాయస్తుల్లాగా లేను, నేను ఈ యొక్క సొంకర్లాగా లేను, ఈ యూదుల్లాగా నేను లేను. ఉపవాసం ఉంటున్నాను, నీకు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నా, నీకు శిలువయాగం నాకు అవసరంలా. చాలామంది విశ్వాసులు ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? వారి మీద వారే ఆధారపడతారు. నేను చూసుకుంటానులే, నువ్వేం కంగారు పడకు, ఐ విల్ టేక్ కేర్. దావీదు అంటున్నాడు, నువ్వు మౌనముగా ఉంటే నేను ఉండలేను. నేను ఏమండి, మీరు అలా ఫీల్ అవుతున్నారా? దేవుడు మీతో మాట్లాడకపోతే మీరు ఉండలేని స్థితిలో మీరు ఉంటున్నారా? ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను ఎలాగో మేనేజ్ చేసేసుకుంటానులే. దావీదు అంటున్నాడు. ఏమంటే దావీదు సామాన్య వ్యక్తి కాదండి, ఆయన రాజుగా ఉంటున్నాడు, అప్పటికే యుద్ధాలు చేసి నెగ్గాడు. అయినా కూడా అంటున్నాడు, దేవా ఇవన్నీ ఇచ్చింది నువ్వే. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇవి ఉన్నాయన్నీ నావి, నా కష్టార్జితము, నా కష్టము అనుకోవడం ప్రాబ్లం. ఇవి నా కష్టార్జితం అనుకుంటున్నారు కనుకనే ఇక మీదట సంపాదించేది కూడా నా బట్టి అనుకుంటున్నారు. 4వ వచనం చదువు చూడండి. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము. దావీదు ఏమంటున్నాడంటే, దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు పాపాన్ని వారి జీవితంలో సహించలేరు. దావీదు అంటున్నాడు, నేను చూస్తున్న పాపము, ఈ దుష్టులు ఎక్కువైపోవడం వలన నేను వారిని చూసి సహించలేకపోతున్నాను. నిజంగా రక్షణ పొందిన వారు పాపాన్ని ద్వేషిస్తారు. చాలామంది పాపం చేయకుండా ఎందుకుంటారంటే, దేవుడు నన్ను ఏదైనా దెబ్బ కొడతాడేమో అని చెప్పి ఆ భయం చేత పాపం చేయకుండా ఉంటారు. కానీ నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను గనుక పాపాన్ని వారు ద్వేషిస్తారు. లోకంలో ఉన్న మనుషులతో మనం ఎవరితో జతలు కడుతున్నాం? ఏ టీవీ ఛానల్ చూస్తున్నాం, ఫోన్లో ఏం చూస్తున్నాం, మనం చూస్తున్న కామెడీ షోస్, మనం చూస్తున్న టీవీ, మనం చూస్తున్న రీల్స్, ఇవి దేవుణ్ణి మహిమపరచవు కానీ ఆయన సృష్టిని అవమానపరిచేలా చేస్తాయంట. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కార్యములను
వారు లక్ష్య పెట్టరు. ఏది మన సంతోషం తీసుకొస్తుంది, ఏది మనకి ఆనందాన్ని తీసుకొస్తుంది, యెహోవా కార్యములు వారు లక్ష్య పెట్టరంట. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరంట. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేస్తాడంటండి. ఎవరు? అన్యాయస్తులను, లోకస్తులను, అన్యాయస్తులను. లోకంలో వారు సంతోషాన్ని వెతుక్కునేవారు. ఏమంటే ఈరోజు ఎక్కువ మంది దేవుని మరిచి లోకంలో వారు సంతోషాన్ని వారు వెతుక్కుంటూ ఉన్నారు. వారు దేవుడిని మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం వారు మర్చిపోడండి. వారు దేవుణ్ణి మర్చిపోయి వారి జీవితాన్ని జీవించచ్చేమో కానీ ఒకరోజు తీర్పు తీర్చే ముందు మాత్రము ఆ రోజు మాత్రం దేవుడు ఎలా మర్చిపోడు. వారిని తీర్పులోకి దేవుడు తీసుకొస్తాడు. దావీదు అంటున్నాడు, వారు చేసిన క్రియలు 3వ వచనంలో, భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. ఏమండి, నిజమైన విశ్వాసి పాపాన్ని ద్వేషిస్తాడు. నిజమైన విశ్వాసి దేవుడు ఏ విషయాలైతే ప్రేమిస్తాడో ఆ విషయాన్ని ప్రేమిస్తాడు. అందుకని 9వ వచనంలో దావీదు ఏం ప్రార్థన చేశాడు చూడండి. నీ జనులను రక్షింపుము. దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో దాన్ని ఇష్టపడుతున్నాడు. నీ స్వాస్థము అనగా నీ స్వాస్థ ప్రజలు ఇశ్రాయేలీయులని నువ్వు ఆశీర్వదింపుము. వారికి కాపరిగా నీవు ఉండు, నిత్యము వారిని ఉద్ధరించు, అంటే వారిని ముందుకి కొనసాగించు. ఏమండి, దేవునికి ఇష్టమైన వాటిని మనం ప్రార్థన చేస్తున్నామా? దేవునికి ఏదైతే ఇష్టమో అవి మనం ప్రార్థన చేస్తున్నామా? దేవా, ఆయనకి ఏమి ఇష్టము? ఆయన రాజ్య వ్యాప్తి చెందడం ఇష్టము, ఆయన ప్రజలు రక్షణ పొందడము ఆయనకి ఇష్టము. దావీదు తన కొరకు ముందు ప్రార్థన చేసుకున్నాడు, ఆ తర్వాత దేవునికి ఏదైతే ఇష్టమో వాటి గురించి ప్రార్థన చేశాడు. ఏమండి, ఎలకాలము మనకి ఏది ఇష్టమో వాటి కోసమే కాదు మనం ప్రార్థన చేయాల్సింది. మనకి ఏది అవసరమో వాటి కోసమే కాదు మనం ప్రార్థన చేయాల్సింది. దేవా, నీకు ఏది ఇష్టమో ఆయన ఇష్టమో తెలుసుకొని మనం ప్రార్థన చేయాలా? ఏమండి, ఈనాడు మనం దేంట్లో మునిగిపోయామంటే స్వార్థపరులు అయిపోయాం. ఎలా స్వార్థపరులు అయిపోయామంటే మన కోసమే మనం జీవిస్తున్నాం. అందుకని నీడలాగా ఎప్పటికీ మనకు దగ్గర ఉండట్లేదు ఆశీర్వాదం. ఏమండి, దావీదు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రార్థన చేయి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయి. దాని కొరకు మీరు పాటుపడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వ్యక్తివైతే ఆయన ఇష్టపడే విషయాలను నువ్వు ఇష్టపడు. అందుకని దావీదు చివరగా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు ఏదైతే ఇష్టపడతాడో వాటిని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన వాటిని మనం ప్రార్థన చేయడమో మనం నేర్చుకోవాలి. దేవుడు అట్టి ప్రార్థనలు, అట్టి హృదయ ప్రార్థనలు ఆలకిస్తాడు దేవుడు. అందుకని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నేను ప్రార్థన చేశాను, నాకు సహాయం వచ్చింది. నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన వాటిని అడిగాను. నేను నాకు తన గురించి తను అడిగాడు, అడగగానే తన గురించి అడిగి అతను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత తన రాజ్యం కొరకు ప్రార్థన చేశాడు, దేవునికి ఇష్టమైన వాటి కోసం ప్రార్థన చేశాడు. అమ్మ, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ప్రార్థన చేయమంది నీ అవసరతలు తీర్చగానే ఉండడానికి కాదు. దేవుడు ప్రార్థన చేయమంది నీ అవసరాలు తీర్చడానికి కొరకే ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకని దావీదు అన్నాడు, దేవా, నువ్వు నాతో మాట్లాడకపోతే కనుక నేను బతకలేను, నేను ఉండలేను. ఆయన బొమ్మ, ఒక చెట్టో ఒక రాయో కాదు ఆయన. మనం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చడానికి ఆయన ఒక వస్తువు కాదు. ఆయన ఒక సజీవుడు. అందుకనే ఆయన ఫోటోలు ఎక్కడ ఉండవు. ఆయన ఫోటో ఎక్కడా లేదు కూడా. యేసుప్రభు ఫోటో ఎక్కడ కూడా లేదు ఇక్కడ. ఎవరు ఆయన ఉంటుండగా ఆయన ఫోటో గీలా, స్వంచేత ఆయన ఫోటో ఎక్కడ లేదు. ఉందల్లా ఆయన వాక్యం ఒకటే. ఆ వాక్యం ఒకటే మనకి సరిపోతుంది. అమ్మ, గమనించండి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే 28వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు, దేవా, నువ్వు నా ఆశ్రయదుర్గము, నా కుటుంబానికి నా ఆశ్రయదుర్గము, నా కుటుంబానికి నీవే నాకు ఆశ్రయదుర్గం అయి ఉన్నావు. దయచేసి నువ్వు మౌనంగా ఉండద్దు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే నేను బతకలేను. నా అవసరాలు అనేకమైనవి, నా అప్పులు ఉన్నాయి, నా కష్టాలు ఉన్నాయి, నా కుటుంబ ఇబ్బందులు ఉన్నాయి, నాకు అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నా ముందు ఉన్నాయి. ఇదొక ప్లేట్లో పెట్టినట్టు ఉన్నాయి. దేవా, నువ్వు కనుక మౌనంగా ఉంటే మాత్రం నేను బతకలేను. ప్లీజ్ డోంట్ బీ సైలెంట్. ఎందుకంటే నా ముందున్న సమస్యలు అనేకమైనవి, నా కుటుంబం ముందున్న సమస్యలు అనేకమైనవి. నువ్వు మౌనంగా ఉంటే మాత్రము నేను ఉండలేను. ఏమండి,
దేవుడు మౌనంగా ఉంటే మీకు ఓకేనా? మీ సమస్యల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో దేవుడు మౌనంగా ఉంటే మీకు ఓకేనా? దావీదు అన్నాడు, లార్డ్ ప్లీజ్ డోంట్ బీ సైలెంట్. నీవు మౌనంగా నుండేలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను మొర్రపెట్టినప్పుడు, నేను చేతులెత్తి మొర్రపెట్టినప్పుడు నా విజ్ఞాపన దయుంచి నువ్వు ఆలకించేసయ్యా అంటున్నాడు. ప్రార్థనలో మనం దేవునికి చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవా నువ్వు కనుక నా మనవి ఆలకించకపోతే నేను బ్రతకలేను, నేను ఐ కెనాట్ లీవ్. అంతే తప్ప అడిగేసి విడిచిపెట్టేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. ప్రభు అన్నాడు, విసుగక ప్రార్థన చేయమంటున్నాడు. దేవా నువ్వు కనుక నా ప్రార్థనకి సమాధానం ఇవ్వలేకపోతే నేను ఉండలేను. నేను అలాంటి ఇంటెన్సిటీ, అలాంటి ఉద్యమంతో మనం ప్రార్థన చేయాలా. దేవా నాకు ఎలాగైనా సహాయం చేయండి, ఎలాగైనా నాకు ఈ విషయం కావాలి, నాకు సహాయం చేయండి. ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో నాకు వారికి సహాయం దొరుకుతుంది, వారికి సహాయము దొరుకుతుంది. వాక్యం చెప్తుంది, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఎందుకంటే ఆయన నా ఆశ్రయదుర్గము. ఆయన మౌనముగా ఉంటే మాత్రము నేను ఉండలేను, నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాను, నేను బ్రతకలేను. నేను దావీదు అలా ప్రార్థన చేశాడు కనుకనే తన సహాయాన్ని ఆయన పొందుకున్నాడు. ఏమండి, అడిగి విడిచిపెట్టేసేవారు కాదు. డెస్పరేట్ అనే పదం జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా అటు వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి, యాకోబు అయితే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టని చెప్పి పట్టేసుకున్నాడు. మరి మీరు అట్లాగా ప్రార్థన చేస్తారా? దేవా నువ్వు కనుక నా మనవును ఆలకించకపోతే, నాకు ఈ టైంలో కనుక సహాయం చేయకపోతే, మనం ఆలోచించాల్సిందే మన కష్టాల గురించో, మన ఇబ్బందుల గురించో, రేపు నా పరిస్థితి ఏంటో, ఎలా ఉంటుందో దాని గురించి కాదు మన మైండ్ పెట్టాల్సింది. మనం మైండ్ పెట్టాల్సింది మన మోకాళ్ళ మీద ప్రభు దగ్గరికి వెళ్ళి చేతులు చాచి, దేవా నువ్వు కనుక నా మనవును ఆలకించకపోతే నేను ఉండలేను, నేను అది మనం చేయాలి, అది చేయాలి, అది చేయాలి. మనం అది చేయకుండా మొత్తం బుర్రలో టెన్షన్స్ అన్ని పెట్టేసుకుని ఎటు పరిగెట్టాలో తెలియక అటు ఇటు పరిగెట్టేస్తాం. మనం అటు ఇటు కాదు, మనం పరిగెట్టాల్సింది. మన మోకాళ్ళ మీద గ్రంథాన్ని ముందు పెట్టుకొని, ఆయన వాక్యాన్ని చదువుకొని, ఆయన ముందు చేతులు చాచి, దేవా నేను నీ బిడ్డగా జీవిస్తాను, నేను నీ బిడ్డగా నేను జీవిస్తానని చెప్పి నువ్వు ఆయన సన్నిధిలో చేతులు చాచి మనం అడిగినప్పుడు నాకు సహాయము కలిగెను. అందుకని దావీదు అంటున్నాడు, కావున నా హృదయము హర్షించుచున్నది. 7వ వచనం 2వ లైన్లో ఏముందంటే కావున అని అన్నాడు. ఎందుకు కావున అన్నాడంటే, నేను దేవుని అడిగాను. మీరు అనుకోవచ్చు, దేవుడు ఎట్లాంటి పరిస్థితినైనా మార్చగలడా? అసాధ్యమైనవి కూడా ఆయన చేయగలడా? ఇశ్రాయేలులు అండి ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తుంటే వారి ముందు సముద్రం ఉంది. ఇశ్రాయేలు ఊహించారా ఈ సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తాడని? ఐగుప్తీయులు రాకుండా అగ్నిస్తంభాన్ని దేవుడు పెట్టి వారిని ఆపేస్తాడని చెప్పి ఇశ్రాయేలు ఏమన్నా భావించారా, ఊహించారా? వాళ్ళకి కనీసము ఎంత క్లూ కూడా వారికి లేదు. మోషే చేతులు చాచి ఆ సముద్రాన్ని పాయలు చేయగానే 6 నెలల మీద దేవుడు వారిని నడిపించాడు. ఏమండి, మోషేతో దేవుడు మాట చెప్పాడు, మోషే ఓరకుండి నేను చేసే కార్యాలని నువ్వు చూడు, ఓరకుండి నేను చేసే కార్యాలని నువ్వు చూడు. ఏమంటే దావీదు స్థితి తెలిసి ఎక్కడి నుంచి వచ్చాడు. అందుకనే దావీదు అన్నాడు, వెండి బంగారం కంటే నీ మాట వింటం నాకు ముఖ్యం. ఎందుకంటే ఇలానే ఒక వ్యక్తి వెండి బంగారాన్ని ప్రేమించి తనకు ఉన్నదంతటినీ పోగొట్టుకున్నాడు. కానీ నేను మాత్రం నీ మాట వింటాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను యేసయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేను యేసయ్య అని చెప్పి మొర్రపెట్టాడు. గమనించండి, దావీదు సహాయాన్ని పొందుకున్నాడు. సహాయాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని చెప్పి అంటున్నాడు, కావున నా హృదయము హర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించెదను అంటున్నాడు. స్తుతి ఎలా రావాలంటే అనుభవపూర్వకంగా రావాలి, అనుభవపూర్వకంగా రావాలి. ఏదో మనం దేవుని సన్నిధిలో కాసేపు దేవానికి వందనాలు అని చెప్పడం మాత్రమే కాదు. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు అంతను అనుభవించి చెప్పాలి, దేవానికి వందనాలయ్యా అని. దావీదు అనుభవించాడు, ఆయన సహాయాన్ని పొందుకున్నాడు. మీరు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు
ఈ వారం అంతా మీరు ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, దేవా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను. నేను నాకు ఈ భూమి మీద సహాయం చేసేది ఎవరు లేరు, నాకు సహాయాన్ని తీసుకురా అని చెప్పి ప్రభు సన్నిధిలో యాచకులు అడిగినట్టుగా ఆయన సన్నిధిలో మనము దేవుని అడిగినప్పుడు ఆయన ఎట్లాంటి దేవుడు మనకు ఉన్నాడు అంటే, మనకి సహాయం చేసే దేవుడు ఉన్నాడు, మన మనముల్ని ఆలకించే దేవుడు మనకున్నాడు. దావీదు అంటున్నాడు, ఆయన పొందించుకున్నాడు. అందుకని అంటున్నాడు, యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన జనులకు ఎవరంట? మనం ఎక్కడికి పరిగెట్టగలం? మీరు భయపడిపోయి ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. మీరు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, యెహోవా తన జనులకు ఆశ్రయం. కోడె తన రెక్కల కింద పిల్లల్ని ఎలా అయితే కాచి కాపాడుతుందో ఆయన ప్రజలకు ఆశ్రయమై ఉన్నాడు. ఏమండి, మీ అవసరతలు ఎవరు చెప్పుకుంటారు? మీ కష్టాలు ఎవరు చెప్పుకుంటారు? మీ బాధలు ఎవరు చెప్పుకుంటారు? ఒక సామెత ఉంది మన తెలుగులో, నలుగురు చెప్పుకుంటే బరువు తగ్గుద్దని. సరైన సామెత కాదు అది, వాక్య వ్యతిరేక సామెత అది. మనం చెప్పుకోవాల్సింది ఇదిగో, నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, అడిగేసి విడిచిపెట్టేసేవారులాగా ఉంటారు. వాళ్ళు అడుగుతారు, సర్లే దేవుడు సమాధానం ఎప్పటికప్పుడు ఇస్తాడులే. నో 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 మనం అడిగేసి విడిచిపెట్టేవారిలాగా మనం ఉండకూడదు. అడిగి పొందేవారిలాగా మనం ఉండాలా. ఎలా ఉండాలండి? మీరు పొందేవారిలాగా ఉండాలనుకుంటున్నారా? అడిగేసి విడిచిపెట్టేసేవారిలాగా ఉండాలనుకుంటున్నారా? ఏమండి, నేనైతే పొందేవారిలాగే ఉండాలనుకుంటున్నాను. నేను నాకున్న అవసరతలు బట్టి, దేవా నాకు ఇది కావాలని చెప్పి అడిగి పొందేవారిలాగా ఉండాలనుకుంటున్నాను. మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? అడిగేసి విడిచిపెట్టేస్తారా? మీకు కావాలి పొందుకోవాలా? ఏమండి, విడిచిపెట్టేస్తారా పొందుకోవాలా? పొందుకునే వాళ్ళ ఉండాలి. అడిగేసి విడిచిపెట్టేసే వాళ్ళగా ఉండకూడదు. మీరు దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలి. మీరు సాక్ష్యంగా నిలబడాలి. కీర్తనలతో ఆయనను మీరు స్తుతించాలి. అర్థమైందండి? కీర్తనలతో మీరు ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. అడగండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ పరలోకపు తండ్రి మీ భూమి మీద ఉన్న తండ్రి కంటే ఆయన ఉత్తముడు. అడగండి, మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. ఓకేనండి? ఇదే వర్తమానం. ప్రభు సన్నిధికి వెళ్ళి, దేవా నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు మౌనంగా ఉంటే నేను ఉండలేను, నాకు సహాయం చేయండి. ఓకేనండి? సో మీరు నేర్చుకున్న పాఠము, మీరు పొందే ప్రార్థనలు, పొందే సాక్ష్యాలు, పొందిన అనుభవము మీరు కలిగి ఉండాలి. అంచేత అటు రీతిగా మనము మన విశ్వాస జీవితంలో కొనసాగుదాం.